నా ఇంట్లోనూ నా గుండెల్లోనూ ఒకళ్ళకే చోటుంది. అది ఖాళీ అయినప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళు. మర్యాదగా వెళితే చాలా మంచిది. లేకపోతే ఆవిడ సంగతి తెలుసుగా, మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఆయన బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు. నేను చెప్పిన తర్వాత కూడా ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్ళావు అంటే నా మాట నీకు లెక్కలేదని అర్థమైంది. నన్ను కాదనుకున్నావు, వెళ్ళిపోయావు. నాకంటే నా బిడ్డ కంటే నీకు ఆ డాన్సే ఎక్కువైంది. దీన్ని బట్టి నీకు నాతో కాపురం చేయడం కూడా ఇష్టం లేదని తెలిపోయింది. అందుకే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. ఏమండి ఏమండి ఏమిటి? ఆయన ఎక్కడా? ఎవరు ఆయనే. ఆయనంటే మీ ఆయన? మా ఆయన? మా ఆయన. మీ ఆయన మా ఇంట్లో ఎందుకుంటాడు? మా ఆయనతో నీకేం పని? పరాయాడది ఎవతో వచ్చి నీ మొగుడుతో మాట్లాడతానంటే ఏ పెళ్ళాం ఒప్పుకుంటుంది? అదేమిటో నాతో చెప్పు. మాట్లాడడానికి వీలైందైతే మాట్లాడిస్తాను, లేదంటే బయటకు పోదు గాని. నీతో మాట్లాడేది కాదు. నాతో మాట్లాడేది కానప్పుడు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నా గుమ్మం తొక్కడానికి సిగ్గుండాలి. చూడు, నువ్వు ఆడదాన్ని, నేను ఆడదాన్ని. మా ఇద్దరి మధ్య తెలుసు తెలియక గొడవలు వచ్చాయి. వాటిని తొలగించుకోవటానికి, నా బిడ్డను నేను చూసుకోవటానికి, ఆయన క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. ఒకసారి ఆయన పిలువు. నేను వచ్చాను ఒకసారి నీ ఇంటికి. నువ్వు పిలిచావా? దవడ వాయి కొట్టించావు, నోరెత్తకుండా పంపించావు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది నా టైం. ఇప్పుడు ఆయన నేను రమ్మంటే వస్తారు, ఉండమంటే ఉంటారు, వెళ్ళమంటే వెళతారు. నీతో మాట్లాడొద్దంటే మాట్లాడరు, నీ ముఖం చూడొద్దంటే చూడరు. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి పిలుస్తాను. ఏమండి, మీ మాజీ భార్య గారు వచ్చారు. మీకోసం వచ్చారో మీ బిడ్డ కోసం వచ్చారో తెలియదు గాని మీ బిడ్డను ఎత్తుకొని ఉన్నారు. బిడ్డను అక్కడ పెట్టి నోరు మూసుకుని వెళ్ళమని చెప్పు. ఏమండి, నేనే తప్పు చేయలేదు. చేసింది తప్పని మీరు అనుకుంటే నన్ను క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళలేను. నువ్వెక్కడికి వెళ్ళలేవు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వచ్చేసాను. నా ఇంట్లోనూ నా గుండెల్లోనూ ఒకళ్ళకే చోటుంది. అది ఖాళీ అయినప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళు. ఏమండి, మర్యాదగా వెళితే చాలా మంచిది. లేకపోతే ఆవిడ సంగతి తెలుసుగా, మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఆగు, బిడ్డను అక్కడ పెట్టండి. గురు, వాసన వస్తుంది. గురు, గురు, వాసన వస్తుంది. బాబుని తీసుకెళ్తున్నారంటండి. ఆగండి, నాకు ఇష్టం లేదు. ఉండండి. రండి బ్రిటిష్ గారు, బాబుని తీసుకెళ్తున్నారండి. ఏమండి, బాబుకు స్కూల్ పడైపోతుంది. ఇవాళ స్కూల్ లేదు కదండి. స్కూల్ ఉన్నా సరే లేకపోయినా సరే నాకు ఇష్టం లేదు. ఏమండి, ఈ ఒక్క రోజుతో బాబు పూర్తయిపోతుంది. ప్లీజ్ రా బాబు. చూడమ్మా, చిన్నప్పుడే నువ్వు బిడ్డను దూరం చేసుకున్నావు. అప్పటి నుంచి నీ జీవితమే మారిపోయింది. ఏ బిడ్డను చూసినా ఆ బిడ్డ నీ బిడ్డ అయితే బాగుండు అనుకుంటున్నావు.
అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక బిడ్డ నిన్ను అమ్మ అని పిలిచాడు. ఆ పిలుపులో నీ బిడ్డను చూడగలిగావు. ఆ బిడ్డ నీ బిడ్డ అనుకుంటున్నావు. తల్లికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ తన ఒడిలో పెరుగుతూ తర్వాత తప్పటడుగులు వేస్తూ ఉంటే ఆ తల్లికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ 5-6 ఏళ్లలోనే ఆ తల్లికి కమ్మదనమైన అమ్మదనమైన రండి డాక్టర్ గారు. గురు గురు ఒకసారి అమ్మకి ఎలా ఉందో చూసొద్దామా? చెయ్యి, నోరు మూసుకుని పడుకో. మెల్లగా చెప్పరాదు, తిడతావెందుకు? ఈ మాత్ర వేసుకో అమ్మా. ఏమండి, మనం అనుకున్న వర్క్ అంతా అయిపోయింది. ఎవరు కొద్ది బిట్స్ మాత్రం మిగిలినాయి. అవి మద్రాసు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఈవేళ ప్యాకప్ చేద్దామని డైరెక్ట్ గా చెప్పమన్నారు. వద్దండి, నా కోసం మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఎలా వర్క్ చేస్తాను. క్యాన్సిల్ చేసుకోవడం కాదమ్మా, వచ్చే నెల షెడ్యూల్ ఉంది, అందులో మీ డేట్స్ కూడా ఉన్నాయి, అప్పుడు చేసుకోవచ్చు. అలా చెయ్యండి బాబు. అయితే దీని తర్వాత నాకు 10 రోజులు ఖాళీ ఉంది. ఈ 10 రోజులు నేను ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటానని చెప్పండి. ఓకే, వెళ్ళొస్తాం. అలాగే. సార్ సార్ అమ్మగారు పిలుస్తున్నారండి. ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా మీద ఇంకా కోపం పోలేదా? సినిమా డైలాగులు వద్దు, వెళ్ళు. నేనేం తప్పు చేశానండి? ఇది 5 ఏళ్ల క్రితం అడగాల్సిన మాట. గుర్తుందో లేదో, నేను ఆ రోజు అడిగాను, మర్చిపోయినట్టున్నారు. నేను నిన్నే మర్చిపోయాను. అదంతా నాకెక్కడ గుర్తుంటుంది? ఒకవేళ నాదే పొరపాటైతే దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకే జీవితం వద్దండి, నాకు మీరు కావాలి, బాబు కావాలి. ఏ సినిమాలోది డైలాగు? నేను మనిషినేనండి అని నువ్వు అనుకుంటే సరిపోదు, నేననుకోవాలి, లోకం అనుకోవాలి. చూడు, ఇలా నువ్వు నేను మాట్లాడుకుంటూ ఉంటే 9 వింటారు, పోట్లాడుకుంటూ ఉంటే 40 మంది వస్తారు. నువ్వు స్టార్వి కాబట్టి 100 మంది పోగవుతారు. మర్యాదగా ఉండదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. సరే, ఒకసారి బాబుని చూసి పెడతాను. బాబా? ఎవరు బాబు? మన బాబు. మన అది పుట్టినప్పుడు, ఇప్పుడు కాదు. ఒక్కసారి చూసి పెడతానండి. చూసి ఏం చేస్తావు? నువ్వు చూడకపోతే వాడేం చచ్చిపోడు. వెళ్ళు. వాడు చావకపోవచ్చు. నువ్వు చస్తావా? చచ్చేదనమైతే ఏనాడో చచ్చుండేదాన్ని. అదే నిజమైతే ఈ రంగులు, ఈ పేర్లు, ఈ ప్రఖ్యాతులు వీటి కోసం ఆశించేదానివి కాదు. ఆడది ఇల్లాలు కావాలనుకుంటుంది, ఆ తర్వాత తల్లి కావాలనుకుంటుంది, ఆ తర్వాత ఇల్లు కావాలనుకుంటుంది. నీలా గోడల మీద బొమ్మ కావాలనుకోదు. నేను ఏ పరిస్థితుల్లో ఈ జీవితానికి వచ్చానో మీకు తెలియదండి. ఈ జీవితాలు, పరిస్థితులు, కథలు, హరికథలు, బుర్రకథలు నాకు అవసరం లేదు. రోడ్డు మీద పోయే ప్రతివాడికి ఒక కథ ఉంటుంది. అవన్నీ వినడానికి కాదు నేను అన్నది. ఇవన్నీ మీ సినిమా వాళ్ళకి చెప్పు, డబ్బులు ఇస్తారు. వెళ్ళు, వెళ్ళు.
ఒక్కసారి చూసి పెడతానండి. మ్మ్. ఏమండి? తెలుగు వన్